కలేజా కలేజా కన్నా ఇదే నాకు ఇదే నచ్చింది యాక్చువల్లీ. మురారికి కూడా వెళ్ళాను, చాలా బాగుంది అది కూడా. ఫీల్ అదంతే, అది చిన్నప్పుడు మిస్ అయిపోయా, ఇప్పుడు అని చూద్దామని. బాగా డాన్స్ చేసాం, ఆర్చాం, అన్ని ఉన్నాయి. సారీ అంత తెలుగు రాదు. ఓ ఏమో చెయ్యొచ్చు, అది రివ్యూ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. లేదు లేదు చేయలేదు. అవును బాగా చాలా, ఎప్పుడు బానే ఉంటారు. సో మూవీ కోసం 3 years వెయిట్ చేస్తారు కదా, మరి ఇంకే మూవీ రిలీజ్ చేయాలనుకుంటారు? ఇంకో రీ రిలీజ్ అంటే కలేజా 1 నేను ఒక్కడనే. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇన్ని రోజులతో చూసాక చాలా నాస్టాలజిక్ ఫీల్ వచ్చింది. ఆడియన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్? చాలా అరిచారు, డాన్స్లు వేసారు, వేసాం ప్రతి సాంగ్ కి. ఇంకా ఏ మూవీ రిలీజ్ అయితే బాగుంటుంది? దీని సీక్వెల్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇన్ని రోజుల తర్వాత. చేశారు అందరూ ఇంటరాక్టివ్ ఉన్నారు. లేదు ఓన్లీ ఫ్యాన్ ఇంటరాక్షన్ బాగుండే, పబ్లిక్ బాగా ఇంటరాక్ట్ అయ్యారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అరవడమే, మీమ్స్ మొత్తం అవే జరిగాయి బాగా. మంచి అంటే మంచోడు, అందరు బాగుండాలి, పెద్దోడా చిన్నోడా అయినా నచ్చాయి. అదే అందరూ ఎవ్రీవన్ ఎవరి స్క్రీన్ మీద వచ్చారు సార్, అట్లేనేం లేదు, చాలా బాగా. ఏమో తెలీదండి. బాగుందండి, అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చేసినాము. అందరు వచ్చారు, డాన్స్ చేసుకున్నాము. ఇంటర్వెల్ సీన్ మహేష్ బాబు, ఆ గ్రేస్ మూవీ అయితే చాలా ఎంజాయ్ చేసినాం అండి. మూవీలో మీమ్స్ అంటే చేసామండి, వచ్చింది చాలా వచ్చాయండి గట్టిగా. ఆ మీమ్స్ కే ఎంజాయ్ చేసినాం. ఒక్కొక్క సీన్ ఒరిజినల్ డైలాగ్ ఒకటి మీమ్ డైలాగ్ గుర్తొచ్చింది. రేలంగి మామ ఇమోషన్ కదండి. రేలంగి మామ అసలు థియేటర్ చూడాలనే ఉంటుంది. సో రేలంగి మామ ఇట్స్ గుడ్. దూకుడు అండి, దూకుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా అసలు వచ్చింది, లైక్ లిటరల్లీ చాలా బాగుంది. లైక్ మొత్తం ఫ్యామిలీ మూవీ యాక్చువల్లీ. స్టార్టింగ్ లో మూవీ థియేటర్ లో చూసారా, ఇంట్లో చూసారా? స్టార్టింగ్ లో నేను చూడలేకపోయాను, సో అందుకే థియేటర్కి మళ్ళీ వచ్చాను. లైక్ నెక్స్ట్ టైం కూడా వద్దాం అనుకుంటున్నాను. సో యా, లోపల ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. లైక్ ఆల్మోస్ట్ థియేటర్ కూడా ఫుల్ ఉంది, అండ్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. యా, మరి రేలంగి మావి ఎలా అనిపించింది థియేటర్లో? యాక్చువల్లీ చాలా బాగుంది. యా యా యా. మీమ్స్ కూడా వేస్తారంట కదా, ఎంజాయ్ చేస్తారా? మీమ్స్ లైక్ మా దగ్గర నెక్స్ట్ జోక్ వేస్తారు అనుకుంటా. యా యా బాగుంది. ఇంకే మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహేష్ బాబు? మహేష్ అన్ని మూవీస్ నేను యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్, సో లైక్ ఆబ్వియస్లీ. ఎలా అనిపించింది? యాక్చువల్గా మేము సీతమ్మగిరిలో సిరిమల్ల చెట్టు మూవీ చూసాం. క్రేజీ ఉంది మూవీ. రిలీజ్కి వచ్చాం మేము. ఈ వెయిట్కి అయితే వర్త్ మూవీ అయితే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం థియేటర్లో రిలీజ్ అయినాం, 10 years బ్యాక్ థియేటర్లో చూసాం, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కూడా థియేటర్లో వచ్చింది. బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ టైం ఎప్పుడైతే చూసినామో సేమ్ అదే రియాక్షన్, ఇప్పుడు కూడా సేమ్ అదే రియాక్షన్. మహేష్ బాబు మురారి మూవీకి అక్షంతలు తీసుకొచ్చి వేశారంట కదా, అలాంటి రియాక్షన్స్ ఉన్నాయా థియేటర్లో? అంటే అది నాకు అంత తెలీదు. మీమ్స్ అవి ఎంజాయ్ చేశారా? మీమ్స్ నేను మీమ్స్ అంటే నాన్ సింగ్ పాటకి డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఎస్ఎస్ఎంబి నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో వస్తుంది కదా, ఎలా ఉంది? దానికోసమే వెయిటింగ్ మేము కూడా. నేనైతే ప్రభాస్ ఫ్యాన్, వెయిట్ చేస్తున్నాం. ఎలా అనిపించింది మూవీ రిలీజ్? మూవీ చాలా బాగా అనిపించింది. పక్కా ఎంజాయ్ చేస్తారు, మీరు అందరు రావాలి. ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ, బ్రదర్స్తో కానీ ఎవరు వచ్చినా కూడా మీకు సెంటిమెంట్ అనేది పక్కా వర్కౌట్ అవుతుంది. పక్కా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ బాగుందంట? చాలా బాగుంది. 10 years బ్యాక్ చూసారా మరి థియేటర్లో? చూసాను. అప్పుడు నేను స్కూల్లో ఉన్నాను, ఇప్పుడు కాకపోతే బీటెక్ అయింది అంతే. మరి మూవీ హోల్ మూవీలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? హోల్ మూవీలో నాకైతే పెద్దోడిది బాగా ఇష్టం, ఎందుకంటే డైరెక్ట్ చెప్పేస్తాడు మొహం మీద. మరి ఎంజాయ్ చేశారా? ఐ మీన్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది లోపల?
ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందంటే మీకు అసలు లోపల ఆడియో లేకపోయినా మీకు డైలాగులు వినిపించేస్తాయి, అలా ఉంది లోపల. డబ్బింగ్ డైరెక్ట్ చెప్పేస్తున్నారు అక్కడ. మరి మీరు మహేష్ బాబు ఫ్యానా? నేను అందరి ఫ్యాన్, నేను టీఎఫ్ఐ ఫ్యాన్ అసలు. ఓకే, మరి నెక్స్ట్ మన మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ వస్తుంది కదా, వెయిట్ చేస్తున్నారు? చాలా వెయిట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అసలుకి. అప్పటి వరకు కనీసం ఒక ఇయర్కి 2-3 రిలీజులు చెయ్యండి, మా బాబుని అలా అన్నా చూసుకుంటాం మేము. నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహేష్ బాబు గారిది అతడు రావాలని అనుకుంటున్నాం. మరి మన సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ నుంచి ఏదైనా ఒక డైలాగ్. ఓరిది నేషాలో. రిలీజ్ ఎలా చాలా బాగుంది మూవీ. 10 years బ్యాక్ చూసారా థియేటర్లో? అప్పుడు నేను చిన్నగా ఉన్నాను బాగా, మళ్ళీ చూస్తాం అనేది ఎక్స్పీరియన్స్ బాగుంది. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది లోపల? ఆడియన్స్ డైలాగ్ చెప్పకముందే చెప్పేస్తున్నారు. అండ్ ఎమోషనల్ సీన్స్ దగ్గర కాస్త ఎమోషనల్ అవుతాం. అది మూవీలో ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఫేవరెట్ క్యారెక్టరా? మహేష్ బాబు. ఓకే, నెక్స్ట్ ఏ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహేష్ బాబు నుంచి రిలీజ్? రిలీజ్ అంటే దూకుడు మేబీ. ఓకే, మరి మూవీలో ఏమైనా డైలాగ్ చెప్తారా? ఓ థ్యాంక్ యూ.